హే ఆల్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు కవితాకాస్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసేసి టాపిక్ నేషనల్ మార్ట్‌కి వెళ్ళామండి. ఈ వీకెండ్ సరదాగా అలా నేషనల్ మార్ట్‌కి వెళ్ళాము. ఈ నేషనల్ మార్ట్ ఎక్కడ, ఏంటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్‌గా చెప్తానండి. మీరు ఎవరైనా సుచిత్రకి కోంపల్లికి దగ్గరలో ఉన్నట్టుగా అయితే మీకు ఈ ఏరియా తెలుస్తుంది. మేము ఉండేది మేడ్చల్లో. అయితే ఈ మేడ్చల్కి ఒక 1-2 కిలోమీటర్స్, మేడ్చల్ బస్ స్టాప్ నుంచి 1-2 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఈ నేషనల్ మార్ట్ అనేది రీసెంట్గా ఇనాగరేట్ చేశారండి. సో ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇది లైక్ డీమార్ట్ లాగా కొంచెం కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే డీమార్ట్ కన్నా కూడా ఇంకా సాటిస్ఫైగా అనిపించింది ఈ నేషనల్ మార్ట్. అండ్ ఈ నేషనల్ మార్ట్లోని లోపటే ఇంకో స్టైల్ మార్ట్ కూడా ఉందండి. ఏం లేదండి, జస్ట్ క్లాతింగ్ సెక్షన్ అది అంతా కూడాను స్టైల్ మార్ట్ కింద పెట్టన్నారు. అయితే లిటరలీ ఇక్కడ పార్కింగ్ ఉందంటే మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి అని చెప్పాలి. ఎందుకంటే డీమార్ట్ రేంజ్లో పెట్టారు అంటే మరి ఇక్కడ పార్కింగ్ అది ఎలా ఉంటుంది చూడండి. ఎందుకంటే మేము ఏ అవసరం వచ్చినా, ఏ చిన్న అవసరంకైనా నియర్లీ ఒక 9-10 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోవాలండి. అలాంటిది మాకు 1-2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది అంటే మరి దానికి ఎలా ఉంటుంది పార్కింగ్? మొత్తం క్రౌడ్ అది మాత్రం బాగా ఎక్కువ ఉందండి. పార్కింగ్ అయితే యాక్చువల్లీ ఎక్కువే ఇచ్చినారు. 4 వీలర్కి 2 వీలర్కి సపరేట్గా ఇచ్చినారు. అండ్ ఐడియాలజీ అంతా బాగుంది. బట్ స్టార్టింగ్ కదండి, ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎలా ఉంది ఏంటి చూడాలని అందులోనే ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీకెండ్ అండి. సో ఆబ్వియస్గా చూడడానికి వస్తూ ఉంటారు కదా. మేమైతే ఫస్ట్ వెళ్ళేది జస్ట్ నార్మల్గా షాపింగ్కి ఏం వెళ్ళలేదు. జస్ట్ ఎట్లా పెట్టారు, ఆఫర్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ టైం మనం రావచ్చా లేదా అని జస్ట్ ట్రయల్ వేయడానికి వెళ్ళామండి. మాకైతే పర్సనల్గా నచ్చింది ఈ నేషనల్ మార్ట్ అనేది. అండ్ మీకు ఎవరైనా ఈ నేషనల్ మార్ట్ ఆల్రెడీ షాపింగ్ చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ అదంతా కూడా పార్కింగ్ ఏరియానేనండి. లోపటైతే నేను పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే అసలు నాకు మొబైల్ బయటికి తీయడానికి కూడా ఛాన్స్ లేదు, అంత క్రౌడ్ ఉన్నారు. ఇంకా పిల్లలైతే బిల్డింగ్ దగ్గర నలిగిపోతున్నారని చెప్పేసి మా హస్బెండ్ బిల్డింగ్ దగ్గర ఉంటే నేను వచ్చేసాను ఇంకా పిల్లల్ని తీసుకొని బయటికి. అండ్ వన్ మోర్ డిఫికల్ట్ ఏంటి అంటే ఇది ఎగ్జిట్ డోర్, సేమ్ డీమార్ట్ లాగే ఎగ్జిట్ డోర్ దగ్గరనే ఎగ్జిట్ చేయమంటున్నారు. అండ్ అక్కడైతే ఎగ్జిట్ అవ్వడానికి చాలా క్రౌడ్ ఉన్నారు. అట్లా అని చెప్పి నేను ఎంట్రీ నుంచి బలవంతంగా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి మరీ బయటకు వచ్చేసాను. అండ్ బయట వెయిటింగ్ ఏరియాలో అయితే ఇట్లా చిన్న చిన్న గట్టులాగా కట్టారండి. ఇదైతే ఆ ఐడియా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ బుద్ధా ఫేస్ అయితే నేను అక్కడనే తీసుకున్నాను. నాకు చాలా తక్కువ కాస్ట్కే పడిందండి ఇది. అండ్ ఇది సెరామిక్ అనుకుంటున్నారేమో, ఇది సెరామిక్ కాదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్లాస్టిక్ అండి. అండ్ దీని ఎంఆర్పి రేట్ వచ్చేసేసి నియర్లీ 300 ఏమో ఉందనుకుంటా. అండ్ నాకు 50% కన్నా తక్కువనే పడింది, 120 పడింది దీని కాస్ట్ వచ్చేసేసి. అండ్ ఇదే బుద్ధ ఫేస్ని, ఇదే సైజ్ ఫేస్ని సెరామిక్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదండి. అండ్ ఇదైతే మాత్రం చాలా తక్కువ కాస్టే పడింది. ఇందులో లైవ్ ప్లాంట్ వేద్దామని నాకైతే ఐడియా ఉంది. అండ్ ఇవి 1 మోర్ పార్ట్స్ అండి, ఇవి కూడా ప్లాస్టిక్కే వచ్చినాయి. వైట్ అయితే కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది, కొంచెం సెరామిక్ లుక్ వస్తుందని చెప్పేసి వైట్ తీసుకున్నాం. అండ్ మా ఇంటి పెయింటింగ్ అంతా బీజ్ కలర్ అండ్ లైట్ కలర్స్లో ఉంటుంది కదా, సో అలా అని చెప్పి అవి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ నాకైతే ఈ లైటింగ్స్ అయితే పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలండి. మేము ఈ డిసెంబర్ వస్తే ఇనాగరేషన్ అయ్యి హౌస్ వార్మింగ్ సెరమనీ అయ్యి మాకు 1 ఇయర్ అవుతుందండి. ఇప్పటివరకు అయితే లైట్స్ ఫిక్స్ చేయడం అయితే అయింది. మాకైతే ఎలక్ట్రీషియన్ దొరకడం చాలా కష్టమైంది. అండ్ మా పాప చూశారు కదా, ఇంకా మేము లైట్స్ ఫిట్టింగ్లోన బిజీగా ఉంటే ఆమెమో థర్మాకోల్స్ తీసుకొని శుభ్రంగా ఇల్లంతా కచ్చట చేసేసింది. సర్లే ఎలాగో ఆడుకుంటుంది కదా, నేను ఎలాగో క్లీన్ చేయాలి అని చెప్పేసి నేను వదిలేసాను. ఇంకా తను చేసిందే టైం వేస్ట్ పని అంటే మా అమ్మ ఫోటో తీయని నాకు ఇంక సతాయిస్తుంది. అండ్ ఈ లైట్స్ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ అయ్యానండి. అండ్ 1 మోర్ పాయింట్ ఏంటంటే ఆ లైట్స్ మల్టీ కలర్ వస్తున్నాయి, మేము మల్టీ కలర్ తీసుకున్నామని కూడా నేను మర్చిపోయానండి. జస్ట్ లైట్స్ కొన్నాము, లైట్స్ ఉన్నాయి అన్నట్టే నాకు ఇంకా
ఐడియాలో ఉన్నాను. అన్ని నెలలు అయిపోయిందనమాట మేము ఆ లైట్స్ పర్చేస్ చేసి. అండ్ ఫైనల్లీ మాకైతే ఎలక్ట్రీషియన్ దొరికాడు. మేమైతే ఇంటికి లైటింగ్స్ అయితే వేయించినాము. ఇదైతే రూఫ్ లైట్స్ కాదండి, జస్ట్ ఆర్చ్ ఉంటుంది కదా, పార్టీషన్ వాల్, హాల్కిను ఇంకా బెడ్రూమ్స్కి మధ్యలో పార్టీషన్ వాల్ ఉంటుంది కదా, ఆ పార్టీషన్ వాల్కి ఒక్కదానికే లైట్స్ వేయించడానికి ఇంత టైం అయితే మేము తీసుకున్నామండి. నియర్లీ 6 to 7 months తీసుకున్నాం. మేము ట్రై చేస్తున్నాము, బట్ మాకైతే దొరకలేదండి. దట్స్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ.